హలో ఆల్, వెల్కమ్ టు గవిద్య. ఈ సెషన్లో మనం మిక్చర్ అండ్ అలిగేషన్లో చాప్టర్లో ఉన్నటువంటి కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడాను ప్రీవియస్గా రైల్వే ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్. సో ఇక్కడ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, క్వాలిటీ ఏ అండ్ బి రైస్ కాస్టింగ్ 35 రూపీస్ పర్ కేజీ అండ్ 65 రూపీస్ పర్ కేజీ రెస్పెక్టివ్లీ ఆర్ మిక్స్డ్. ద న్యూ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ది మిక్చర్ obtained is 50 రూపీస్ పర్ కేజీ. ద రేషియో ఆఫ్ ది క్వాంటిటీ ఆఫ్ ఏ అండ్ బి ఇన్ ద మిక్చర్ విల్ బి. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే, క్వాలిటీ ఏ యొక్క ప్రైస్ ఎంతో చెప్పేస్తున్నారు, క్వాలిటీ బి రైస్ కాస్ట్ ప్రైస్ ఎంతో చెప్పేస్తున్నారు, మిక్చర్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంతో చెప్పేస్తున్నారు. అయితే వీటిని ఏ రేషియోలో మిక్స్ చేయాలి అనేసి అడుగుతున్నారు. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 35 రూపీస్ పర్ కేజీ ఫస్ట్ వెరైటీ ఆఫ్ రైస్ వచ్చేసి 35 రూపీస్ పర్ కేజీ, సెకండ్ వెరైటీ ఆఫ్ రైస్ వచ్చేసి 65 రూపీస్ పర్ కేజీ అనేసి చెప్పడం జరుగుతుంది. మిక్చర్ యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చేసి మనకి 50 రూపీస్ పర్ కేజీ అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే వీటిని ఏ రేషియోలో మిక్స్ చేశారు అనేసి క్వశ్చన్ అనేది అడుగుతున్నారు. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే, జస్ట్ అలిగేషన్ మీన్స్ ఇక్కడ అలిగేషన్ రూల్ అప్లై చేసుకున్నట్లయితే, అలిగేషన్ మీన్స్ డిఫరెన్స్ అనేది తీసుకోవాలి. డిఫరెన్స్ తీసుకునేటప్పుడు హైయెస్ట్ నెంబర్కి లోయెస్ట్ నెంబర్కి మనం డిఫరెన్స్ అనేది తీసుకోవాలి. ఇక్కడ డిఫరెన్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఏంటంటే 50, ఇక్కడ లోయెస్ట్ నెంబర్ ఏంటంటే 35 అనేది అవుతుంది. డిఫరెన్స్ తీసుకుంటే 50 మైనస్ 35 చేసుకుంటే కనుక 50లోంచి 13 తీసేస్తే మనకి 20 అనేది అవుతుంది. 20లోంచి 5 తీసేస్తే కనుక మనకి 15 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి 50కి 35కి డిఫరెన్స్ తీసుకుంటే 15 అనేది అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ 2 నెంబర్స్కి డిఫరెన్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా డిఫరెన్స్ మీన్స్ హైయెస్ట్ నెంబర్ మైనస్ లోయెస్ట్ నెంబర్ అనేది మనం చేసుకోవాలి. ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఎంత అంటే 65, ఇక్కడ లోయెస్ట్ నెంబర్ ఎంత అంటే 50 కాబట్టి హైయెస్ట్ నెంబర్ మైనస్ లోయెస్ట్ నెంబర్ చేసుకుంటే కనుక 65 మైనస్ 50 చేస్తే మనకి 15 అనేది రావడం జరుగుతుంది. అంటే వీటిని ఏ రేషియోలో మిక్స్ చేశారంటే 15 అనేది 15 టేబుల్తో 1 టైం క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా 15 అనేది 15 టేబుల్తో 1 టైం క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి వీటిని ఏ రేషియోలో మిక్స్ చేశారంటే 1:1 రేషియోలో మిక్స్ చేశారనేసి మనం చెప్పొచ్చు. ఆప్షన్ సి అనేసి మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనం అలిగేషన్ రూల్ అప్లై చేసేటప్పుడు సేమ్ టైప్కి అప్లై అనేది చేయాలి. అంటే ఇక్కడ మనం కాస్ట్ ప్రైస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కాస్ట్ ప్రైజే ఉండాలి, ఇక్కడ కాస్ట్ ప్రైజే ఉండాలి, ఇక్కడ కూడా కాస్ట్ ప్రైజే ఉండాలి. అంటే మనం అలిగేషన్ అప్లై చేసేటప్పుడు సేమ్ టైప్కి అప్లై చేయాలి. ఒకవేళ మనకి మిల్క్ అప్లై చేస్తే ఇక్కడ మిల్కే ఉండాలి, ఇక్కడ మిల్కే ఉండాలి, ఇక్కడ కూడా మిల్కే ఉండాలి. సో ఈ విధంగా మనకి అలిగేషన్ అనేది సేమ్ టైప్కి అప్లై చేస్తామనేసి చెప్పొచ్చు. ఇన్ వాట్ రేషియో షుడ్ 30% పొటాషియం నైట్రేట్ షుడ్ బి మిక్స్డ్ విత్ 60% పొటాషియం నైట్రేట్ సొల్యూషన్ ఆఫ్ గెట్ రిజల్ట్ యాజ్ సొల్యూషన్ బికమ్స్ 40% పొటాషియం నైట్రేట్ ఇన్ ద సొల్యూషన్. సో ఇక్కడ క్వశ్చన్లో కూడా మనకి అలిగేషన్ యూజ్ చేసి సింప్లిఫై చేసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది సింపుల్గా వచ్చింది. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే, వీటిని ఏ రేషియోలో మిక్స్ చేయాలనేసి అడుగుతున్నారు. ఫస్ట్ ఏం చేస్తున్నారంటే 30% నైట్రేట్ ఉందంట, 30% నైట్రేట్. సెకండ్ దాంతో ఎంత ఉందంటే 60% నైట్రేట్ అనేది ఉంది. ఈ రెండింటిని మిక్స్ చేసిన తర్వాత మిక్చర్లో మనకి పొటాషియం నైట్రేట్ అనేది 40% ఉంది అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి వీటిని ఏ రేషియోలో మిక్స్ చేశారు అనేసి అడుగుతున్నారు. వీటిని ఏ రేషియోలో మిక్స్ చేశారంటే సింపుల్గా డిఫరెన్స్ తీసుకున్నట్లయితే మనకి రేషియో అనేది రావడం జరుగుతుంది. అలిగేషన్ మీన్స్ జస్ట్ డిఫరెన్స్. డిఫరెన్స్ అంటే ఇక్కడ మనకి హైయెస్ట్ నెంబర్కి లోయెస్ట్ నెంబర్కి డిఫరెన్స్ తీసుకున్నట్లయితే, ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈ 2 నెంబర్స్కి డిఫరెన్స్ తీసుకుంటే ఈ రెండింటిలో హైయెస్ట్ నెంబర్ ఎంత అంటే 40 కాబట్టి లోయెస్ట్ నెంబర్ ఎంత అంటే 30 కాబట్టి 40 మైనస్ 30 చేసినట్లయితే మనకి 10% అనేది రావడం జరుగుతుంది. 10%. అదేవిధంగా ఇక్కడ ఈ 2 నెంబర్స్కి డిఫరెన్స్ తీసుకుంటే ఈ 2 నెంబర్స్లో హైయెస్ట్ నెంబర్ ఏంటంటే 60, లోయెస్ట్ నెంబర్ ఏంటంటే 40. అంటే సింపుల్గా మనం హైయెస్ట్ నెంబర్ మైనస్ లోయెస్ట్ నెంబర్ అనేది తీసుకున్నట్లయితే 60 మైనస్ 40 చేస్తే 20 అనేది అవుతుంది, 20%. సింపుల్గా వీటికి రేషియో క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే పర్సంటేజ్ క్యాన్సిల్ జరుగుతుంది. 20 అనేది 10 టేబుల్తో 2 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 10 టేబుల్తో 10 అనేది 1 టైం క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అంటే ఇవి ఏ రేషియోలో మిక్స్ చేస్తారంటే 2:1 రేషియోలో అనేసి మనం చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి ఈ అలిగేషన్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఒకటి హైయెస్ట్ నెంబర్ అనేది ఉంటుంది, ఇంకొకటి లోయెస్ట్ నెంబర్ అనేది ఉంటుంది, అదేవిధంగా ఇంకొకటి మోడరేట్ అనేది ఉంటుంది, మోడరేట్ వాల్యూ. ఇక్కడ మోడరేట్ వాల్యూ అంటే ఏంటంటే హైయెస్ట్ వాల్యూ కన్నా తక్కువ ఉండాలి, లోయెస్ట్ వాల్యూ కన్నా ఎక్కువ అనేది ఉండాలి. మోడరేట్ వాల్యూ అంటే హైయెస్ట్ వాల్యూ కన్నా తక్కువ, లోయెస్ట్ వాల్యూ కన్నా ఎక్కువ. ఇక్కడ మిడిల్లో రాసేటువంటి నెంబర్ అనేది హైయెస్ట్ వాల్యూ కన్నా తక్కువ ఉండాలి, లోయెస్ట్ వాల్యూ కన్నా ఎక్కువ అనేది ఉండాలి. ద అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ 2 డిఫరెంట్ మెడిసిన్స్ ఈజ్ 1.5% అండ్ 2.5%. ఇన్ వాట్ రేషియో దే షుడ్ బి మిక్స్డ్ సో దట్ ద అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ ద న్యూ అబ్టైన్డ్ మిక్చర్ ఈజ్ 3.5%. సో ఇక్కడ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే 2 మెడిసిన్స్ అనేటివి ఉన్నాయి, 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ అనేటివి. అయితే ఫస్ట్ మెడిసిన్ వచ్చేసి 1.5% అనేసి చెప్తున్నారు. అదేవిధంగా సెకండ్ మెడిసిన్ వచ్చేసి 2.5% అనేసి చెప్తున్నారు. అయితే వీటిని మిక్స్ చేసిన తర్వాత ఏ రేషియోలో మిక్స్ చేయాలి, ఇక్కడ మనకి రిజల్టెంట్ మిక్చర్ అనేది 3.5% రావాలి అంటే
సేమ్ ఇక్కడ మనకి ఫస్ట్ దాంతో నుంచి 1.5%, సెకండ్ దాంతో నుంచి 2.5%, ఈ రెండింటిని మిక్స్ చేసిన తర్వాత మిక్చర్లో మనకి 3.5% ఉంది అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే వీటిని ఏ రేషియోలో మిక్స్ చేయాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాం. వీటిని ఏ రేషియోలో మిక్స్ చేయాలనేసి అడుగుతున్నాం. సింపుల్గా అలిగేషన్ రూల్ అనేది అప్లై చేసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి రేషియో క్యాలిక్యులేట్ చేస్తున్నట్లయితే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్ తీసుకునేటప్పుడు హైయెస్ట్ నెంబర్ మైనస్ లోయెస్ట్ నెంబర్ అనేసి మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ రెండు నెంబర్స్కి డిఫరెన్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ పాయింటే ఉంది, ఇక్కడ కూడా పాయింట్ ఉంది, కాబట్టి ఇక్కడ కూడా అన్నిట్లలో కూడా 1 డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్ అనేది ఉంది. ఆ పాయింట్ అనేది తీసేసామనేసి అనుకున్నట్లయితే ఇక్కడ 35 అనేది ఉంటుంది, ఇక్కడ 15 అనేది ఉంటుంది, ఇక్కడ 25 అనేది ఉండడం జరుగుతుంది. 35కి 15కి డిఫరెన్స్ తీసుకున్నట్లయితే మనకి డిఫరెన్స్ అనేది ఎంత వస్తుందంటే మనకి ఇక్కడ 20 అనేది రావడం జరుగుతుంది. డిఫరెన్స్ మీన్స్ హైయెస్ట్ నెంబర్ మైనస్ లోయెస్ట్ నెంబర్. ఇక్కడ 35లో నుంచి 15ని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 20 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ రెండు నెంబర్స్కి డిఫరెన్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ రెండు నెంబర్స్కి హైయెస్ట్ నెంబర్ మైనస్ లోయెస్ట్ నెంబర్ చేసుకున్నట్లయితే హైయెస్ట్ నెంబర్ ఎంత అంటే 35, లోయెస్ట్ నెంబర్ ఎంత అంటే 25, కాబట్టి డిఫరెన్స్ తీసుకుంటే మనకి ఎంత వస్తుందంటే డిఫరెన్స్ అనేది 10 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం వీటికి రేషియో క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ 10 టేబుల్ తోటి ఇక్కడ సింప్లిఫై చేస్తే ఇది 1 టైం క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా 20 అనేది 10 టేబుల్తో 2 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అంటే ఇవి ఏ రేషియోలో మిక్స్ చేస్తున్నామంటే 1:2 రేషియోలో మిక్స్ చేయడం జరుగుతుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం అలిగేషన్ రూల్ అప్లై చేసేటప్పుడు మనం సేమ్ టైప్కి అలిగేషన్ అనేది అప్లై చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి కాస్ట్ ప్రైజ్కి అప్లై చేస్తే ఇది కాస్ట్ ప్రైజ్ అయి ఉండాలి, ఇది కాస్ట్ ప్రైజ్ అయి ఉండాలి, ఇది కూడా కాస్ట్ ప్రైజ్ అయి ఉండాలి. అదేవిధంగా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ ఇది హైయెస్ట్ వాల్యూ అయితే ఇది లోయెస్ట్ వాల్యూ అనేది అవ్వాలి. అదేవిధంగా ఇది మోడరేట్ వాల్యూ అనేది అవుతుంది. మోడరేట్ వాల్యూ అంటే ఇక్కడ హైయెస్ట్ వాల్యూ కన్నా తక్కువ ఉండాలి, లోయెస్ట్ వాల్యూ కన్నా ఎక్కువ ఉండాలి అనేసి దాని మీనింగ్. ఏ మెటాలిక్ పార్ట్ ఆఫ్ ఏ మిషన్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ఏ మిక్చర్ ఆఫ్ కాపర్, జింక్, lead mixed in the ratio of 13:6:1. If the weight of the zinc in this pot is 90 kg, then the total weight of the pot will be. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే రేషియో అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరెవరికి రేషియో ఇస్తున్నారంటే కాపర్కిను, జింకుకిను, లెడ్కిను రేషియో అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంత ఇస్తున్నారంటే 13:6:1 అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్లో మనకి జింక్ వచ్చేసి మనకి 90 kgs అని చెప్తున్నారు. వెయిట్ ఫార్మేట్లో 90 kg అనేసి చెప్తున్నారు. అదేవిధంగా పార్ట్స్ రూపంలో జింక్ వచ్చేసి మనకి 6 పార్ట్స్ అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే 6 పార్ట్స్ వాల్యూ మనకి ఏమని చెప్తున్నారంటే 90 kg అనేసి చెప్పడం జరుగుతుంది. 90 kg. ఇక నుంచి మనం 1 పార్ట్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 90 అనేది 6లో మనకి ఎన్ని టైమ్స్ క్యాన్సిలేషన్ జరిగింది అంటే 15 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అంటే 1 పార్ట్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 15 kg అనేసి రావడం జరుగుతుంది. 1 పార్ట్ వాల్యూ 15 kg అయితే మనకి టోటల్ వెయిట్ ఆఫ్ ది పార్ట్ అనేసి అడుగుతున్నాడు. టోటల్ అంటే కాపర్, జింక్, లెడ్ ఈ మూడు కలిస్తే టోటల్ అనేది మనకు రావడం జరుగుతుంది. అది వాల్యూ ఎంత అనేసి అడగడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 6 + 1 చేస్తే 7 అనేది అవుతుంది. 7 + 13 చేసుకున్నట్లయితే 20 అనేది అవుతుంది. కాబట్టి అంటే సింపుల్గా టోటల్ అడుగుతున్నారు కాబట్టి 20 పార్ట్స్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. అంటే 1 పార్ట్ వాల్యూ 15 kg అయితే 20 పార్ట్స్ వాల్యూ అనేది ఏమవుతుందంటే 20 × 15 చేసుకుంటే మనకి 300 అనేది అవ్వడం జరుగుతుంది. 20 × 15 చేసుకుంటే 300 అనేది అవ్వడం జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే 300 kg. ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఆప్షన్ డి. గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్ మెల్టెడ్ టుగెదర్ ఇన్ ద రేషియో 8:12. ఇఫ్ 30 kg ఆఫ్ గోల్డ్ ఈజ్ కన్జ్యూమ్డ్ దెన్ ఫైండ్ ద వెయిట్ ఆఫ్ ది మెల్టెడ్ మిక్చర్. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే గోల్డ్కిను సిల్వర్కిను రేషియో అనేది ఇవ్వడం జరిగింది. ఎవరెవరికి ఇచ్చారంటే రేషియో గోల్డ్కిను సిల్వర్కిను రేషియో అనేది ఇవ్వడం జరిగింది. రేషియో ఎంత అని చెప్తున్నారంటే 8:12 అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఈ 30 kgs అనేది ఏంటిదంటే గోల్డ్ అనేసి చెప్పడం జరుగుతుంది. 30 kgs గోల్డ్ అంటే ఇక్కడ నుంచి మనకి గోల్డ్ వచ్చేసి పార్ట్స్ రూపంలో మనకి 8 పార్ట్స్ అనేసి చెప్పడం జరిగింది. అంటే 8 పార్ట్స్ వాల్యూ 30 అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టోటల్ మిక్చర్ మెల్టెడ్ మిక్చర్ అనేసి చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇందులో ఉన్నది ఎవరెవరంటే గోల్డ్, సిల్వర్. అంటే గోల్డ్ వచ్చేసి 8 పార్ట్స్ ఉంది, సిల్వర్ వచ్చేసి 12 పార్ట్స్ అనేది ఉండడం జరిగింది. మొత్తం 8 + 12 చేస్తే మనకి 20 పార్ట్స్ అనేది అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే 20 పార్ట్స్ వాల్యూ ఎంత అనేసి అడుగుతున్నారు. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 8 పార్ట్స్ వాల్యూ 30 అయితే ఇక్కడ నుంచి మనం 1 పార్ట్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏమవుతుందంటే 30/8 అనేది అవ్వడం జరుగుతుంది. 30/8. అదేవిధంగా ఇప్పుడు మనం 20 పార్ట్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి 1 పార్ట్ వాల్యూ 30/8 అయితే 20 పార్ట్స్ వాల్యూ అనేది ఏమవుతుందంటే 20 × 30/8 అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 4 టేబుల్తో దీన్ని సింప్లిఫై చేస్తే 4 టేబుల్తో 8 అనేది 2 టైమ్స్ సింప్లిఫై అవుతుంది. అదేవిధంగా 4 టేబుల్తో 20 అనేది 5 టైమ్స్ సింప్లిఫై అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 30 అనేది 2లో
15 టైమ్స్ అనేది సింప్లిఫై అవ్వడం జరుగుతుంది. సింపుల్గా ఇక్కడ 5 × 15 చేసుకుంటే మనకి ఇక్కడ 75 అనేది రావడం జరుగుతుంది. లేదనుకుంటే ఇక్కడ మనం లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకున్నా కూడా మనకి 75 అంటే లాస్ట్ డేట్ 5 అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ కాపర్ ఇన్ 1 kg ఆఫ్ alloy if the alloy contains 32% copper, 40% zinc and rest is nickel? అయితే ఇక్కడ మనకి క్వశ్చన్లు ఏమని అడుగుతున్నారంటే 1 kg alloy ఉందంట, అందులో ఏమేమి ఉందంటే సో ఇక్కడ మొత్తం టోటల్ క్వాంటిటీ అనేది ఎంత ఉందంటే టోటల్ క్వాంటిటీ మనకి 1 kg ఉండడం జరిగింది. టోటల్ క్వాంటిటీ వచ్చేసి 1 kg. అంటే సింపుల్గా చెప్పాలంటే 1 kg అంటే 1000 grams అనేసి మనం చెప్పొచ్చు. 1000 grams మొత్తం టోటల్ క్వాంటిటీ వచ్చేసి 1000 grams ఉంది. మనకి క్వశ్చన్లో కేజీలో చెప్పారు. 1 kg అంటే 1000 grams కాబట్టి 1000 grams అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ మొత్తం ఆ అల్లాయ్ మొత్తం పర్సంటేజ్ రూపంలో మొత్తం ఎంత పర్సంటేజ్ అంటే 100% అనేసి మనం చెప్పొచ్చు. టోటల్ మొత్తం వచ్చేసి ఆ అల్లాయ్ మొత్తం 100% అయితే అందులో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 32% ఏముందంటే కాపర్ అనేది ఉంది. 32% ఏముందంటే కాపర్ అనేది ఉంది. 32% వచ్చేసి నెక్స్ట్ అదేవిధంగా 40% ఏముందంటే జింక్ అనేది ఉండడం జరిగింది. 40% ఏముందంటే జింక్ అనేది ఉండడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఈ 100%లో 32% అదేవిధంగా 40% మొత్తం యాడ్ చేసుకుంటే మనకి 72% అనేది అవ్వడం జరుగుతుంది. అంటే 100%లో 72% ఆల్రెడీ అయిపోయింది. ఇంకా మిగిలిపోయింది ఎంత ఉందంటే మనకి 100 - 72 చేసుకుంటే మనకి 28% అనేది రావడం జరుగుతుంది. 100 - 72 చేసుకుంటే 28% అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ 28% అనేది ఏంటిదంటే నికిల్ అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే సింపుల్గా మనకి నికిల్ అనేది వాల్యూ క్వాంటిటీ రూపంలో ఎంత అనేసి అడగడం జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ 100% వాల్యూ ఎంత అని చెప్తున్నారంటే 1000 grams అనేసి చెప్పడం జరుగుతుంది. 1000 grams 100% వాల్యూ ఎంత అంటే 1000 grams కాబట్టి ఇక్కడ నుంచి 1% వాల్యూ అనేది ఏమవుతుందంటే ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిలేషన్ చేస్తే 10 grams అనేది రావడం జరుగుతుంది. 1% వాల్యూ 10 grams అయితే మనకు కావాల్సింది 28%. అంటే ఇక్కడ మనకి 100%లో మనకి 32% 42% అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉందంటే 28% అనేది ఉంది కాబట్టి సింపుల్గా 28% వాల్యూ ఎంత మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనకి 1% వాల్యూ 10 grams కాబట్టి 28% వాల్యూ అనేది ఏమవుతుందంటే 280 grams అనేది అవ్వడం జరుగుతుంది. 280 grams అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ బి అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. 2 types of rice costing 38 rupees per kg and 42 rupees per kg are mixed in equal quantity is and sold at the rate of 45 rupees per kg. Find the percentage profit. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే 2 different varieties of rice అనేది ఉండడం జరిగింది. అయితే ఫస్ట్ వెరైటీ ఆఫ్ రైస్ యొక్క ప్రైస్ ఎంత అంటే 38 rupees per kg అనేసి చెప్తున్నారు. సెకండ్ వెరైటీ ఆఫ్ రైస్ ఎంత అంటే 42 rupees per kg అని చెప్తున్నారు. వీటిని ఈక్వల్ క్వాంటిటీలో మిక్సింగ్ అనేది చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వెరైటీ ఆఫ్ రైస్ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 38 rupees per kg. సెకండ్ వెరైటీ ఆఫ్ రైస్ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 42 rupees per kg అనేసి చెప్పడం జరుగుతుంది. వీటిని ఏ రేషియోలో మిక్స్ చేస్తున్నారంటే 1:1 రేషియోలో మిక్స్ చేయడం జరుగుతుంది. మనం ఆల్రెడీ అలిగేషన్ రూల్ చెప్పుకునేటప్పుడు డిస్కస్ చేసుకున్నాం. మనకి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న వాటికి డిఫరెన్స్ అనేసి తీసుకోమనేసి చెప్పుకోవడం జరిగింది. 42కి 38కి డిఫరెన్స్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ మనం హైయెస్ట్ నెంబర్ మైనస్ లోయెస్ట్ నెంబర్ అనేది చేయాలి. హైయెస్ట్ నెంబర్ మైనస్ లోయెస్ట్ నెంబర్ చేసుకున్నట్లయితే 42కి 38కి డిఫరెన్స్ అనేది ఎంత వస్తుందంటే 4 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే ఇక్కడ వీటి మధ్య కూడా డిఫరెన్స్ తీసుకోవాలనేసి కాదు, ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే ఇక్కడ పార్ట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. 1 + 1 అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి 2 parts అనేది అవుతుంది. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇక్కడ డిఫరెన్స్ తీసుకున్నాం కదా అనేసి ఇక్కడ పార్ట్స్ మధ్య కూడా డిఫరెన్స్ తీసుకుంటుంటాం. సో ఇలా ఇక్కడ డిఫరెన్స్ అనేది తీసుకోకూడదు. ఇక్కడ రేషియో ఏదైతే ఉందో వీటిని మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడింగ్ అనేది చేసుకోవాలి, ఇక్కడ డిఫరెన్స్ అనేది తీసుకోవాలి. అలా చేసినప్పుడు మనకి మిడిల్ టర్మ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఎలానో ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ పార్ట్స్ రూపంలో 1 + 1 2 parts అనేది అవ్వడం జరుగుతుంది. వీటి మధ్య డిఫరెన్స్ అనేది ఏమవుతుందంటే 4 అనేది రావడం జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే 2 parts వాల్యూ 4 అయితే 1 part వాల్యూ అనేది ఏమవుతుందంటే 2 అనేది అవ్వడం జరుగుతుంది. 1 part వాల్యూ 2. అయితే ఇక్కడ మనం ఈ మిడిల్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇక్కడ 1 part వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే 2 అనేది రావడం జరుగుతుంది. అయితే దీన్ని యూజ్ చేసైనా కానీ మనం ఈ మిడిల్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా దీన్ని యూజ్ చేసైనా మనం మిడిల్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇందులో ఉండేటివి ఒకటి లోయెస్ట్ నెంబర్ ఒకటి హైయెస్ట్ నెంబర్ అలా ఉంటాయనేసి చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ 42 అనేది ఏంటంటే హైయెస్ట్ నెంబర్ అనేసి చెప్పచ్చు. ఇక్కడ 38 అనేది ఏంటంటే లోయెస్ట్ నెంబర్ అనేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేటువంటి వాల్యూ లోయెస్ట్ వాల్యూ కన్నా ఎక్కువ అయి ఉండాలి, అదేవిధంగా హైయెస్ట్ వాల్యూ కన్నా తక్కువ అయి ఉండాలి అనేసి మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది.
ఇక్కడ మనకి లోయెస్ట్ వాల్యూ అనేది ఉంది కాబట్టి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే కనుక మనకి ఇక్కడ వచ్చే వాల్యూ లోయెస్ట్ వాల్యూ కన్నా ఎక్కువ రావాలి కాబట్టి ఈ 2ని అంటే ఇక్కడ 1 పార్ట్ వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే 2 అనేది రావడం జరిగింది కాబట్టి ఈ 2ని ఈ 38కి యాడింగ్ అనేది మనం చేసుకోవాలి. యాడింగ్ అనేది మనం చేసుకున్నట్లయితే అప్పుడు ఎంత అవుతుందంటే 38 + 2 చేస్తే 40 అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ దీన్ని యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి అనేసి మనం అనుకున్నట్లయితే ఇక్కడ నుంచి 1 పార్ట్ వాల్యూ అనేది ఏమవుతుందంటే 2 అనేది అవ్వడం జరుగుతుంది. 2 అనేది అయితే ఇక్కడ ఉండే వాల్యూ హైయెస్ట్ వాల్యూ కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి వాల్యూ దీనికన్నా తక్కువ రావాలి. తక్కువ రావాలంటే ఈ నెంబర్లో నుంచి ఇక్కడ ఉన్న నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. 42 - 2 చేసుకుంటే కనుక మనకి అది కూడా 40 అనేసి రావడం జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే వీటి రెండింటిని మిక్స్ చేసిన తర్వాత మిక్చర్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 40 రూపీస్ అనేసి చెప్పడం జరుగుతుంది. మిక్చర్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అని చెప్తున్నారంటే 40 రూపీస్ అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే మిక్చర్ యొక్క కాస్ట్ ప్రైస్ 40 రూపీస్. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే 45 రూపీస్ పర్ కేజీ చొప్పున అమ్ముతున్నారు. 40 రూపీస్కి అమ్మాల్సింది ఎంతకు అమ్ముతున్నారంటే 45 రూపీస్కి అమ్ముతున్నారు. 45 రూపీస్కి. అయితే ఇలా అమ్మడం వల్ల వాళ్ళకి ప్రాఫిట్ అనేది వస్తుందంట. అది పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ అనేది వస్తుంది అనేసి క్వశ్చన్లో అడుగుతున్నారు. ఇక్కడ మనం వీటికి చూసుకుంటే కనుక మనకి వీటికి రేషియో క్యాలిక్యులేట్ చేసుకుంటే 5 టేబుల్తో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 40 అనేది 5 టేబుల్తో 8 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా 45 అనేది 5 టేబుల్తో 9 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 5 టేబుల్తో సింప్లిఫై చేస్తే 40 అనేది 8 టైమ్స్, 45 అనేది 9 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే 8 రూపాయలకి కొనుక్కొని 8 రూపీస్కి కొనుక్కొని 9 రూపీస్కి అమ్ముతున్నాం. 8 రూపీస్కి కొనుక్కొని 9 రూపీస్కి అమ్ముతున్నాం అంటే మనకి ప్రాఫిట్ అనేది ఎంత వస్తుందంటే 1 రూపీ అనేది ప్రాఫిట్ రావడం జరుగుతుంది. ఈ 1 రూపీ దేని మీద వస్తుందంటే ఈ 8 మీద వస్తుంది. అంటే ఇక్కడ మనకి ప్రాఫిట్ అయినా లాస్ అయినా మనం ఎప్పుడైనా కానీ కాస్ట్ ప్రైస్ మీద మనం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఇక్కడ 1 అనేది ఏంటిదంటే ప్రాఫిట్, ఇక్కడ 8 అనేది ఏంటిదంటే కాస్ట్ ప్రైస్. అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఎప్పుడైనా ఒక ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో చేంజ్ చేయాలంటే ఇంటూ 100 తోటి మల్టిప్లై చేయాలనేసి మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి 12.5 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. మనం ఆల్రెడీ పర్సంటేజ్ చాప్టర్ చెప్పుకునేటప్పుడు పర్సంటేజ్ టు ఫ్రాక్షన్, ఫ్రాక్షన్స్ టు పర్సంటేజ్ ఎలా కన్వర్షన్ చేయాలనేసి మనం ఆల్రెడీ నేర్చుకోవడం జరిగింది. సింపుల్గా 1/8 అంటే ఎంత అంటే మనకి 12.5% అనేసి చెప్పొచ్చు. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది 12.5% ఆప్షన్ బి అనేది అవుతుంది. ఇన్ ఏ మిక్చర్ ఆఫ్ 90 లీటర్స్ ద రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్ ఈస్ 4:1. ఇన్ అనదర్ మిక్చర్ ఆఫ్ 90 లీటర్స్ ద రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్ ఈస్ 3:2. వాట్ ఈస్ ద పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ద క్వాంటిటీస్ ఆఫ్ మిల్క్ ఇన్ ద 2 మిక్చర్స్? సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే 2 మిక్చర్స్ అనేటివి ఉన్నాయి, రెండు కూడా 90 లీటర్స్ అనేది ఉండడం జరిగింది. సపోజ్ ఇది 90 లీటర్స్ అయితే ఇందులో మిల్క్ టు వాటర్ రేషియో అనేది ఎంత ఉందంటే 4:1 అనేది ఉండడం జరిగింది. 4:1 మిల్క్ టు వాటర్ రేషియో ఫస్ట్ వెజల్లో మనకి 4:1 అనేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ వెజల్ చూసుకున్నట్లయితే సెకండ్ వెజల్లో కూడా 90 లీటర్స్ అనేది ఉంది అనేసి చెప్తున్నారు. అయితే ఇందులో మిల్క్ టు వాటర్ రేషియో అనేది ఏమవుతుందంటే మిల్క్ టు వాటర్ రేషియో 3:2 అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే టోటల్ ఈ క్వాంటిటీ ఎంత అంటే 90 లీటర్స్. ఇక్కడ ఈ 90 లీటర్స్లో 4 పార్ట్స్ అనేది మిల్క్ ఉంది, 1 పార్ట్ అనేది వాటర్ ఉంది కాబట్టి టోటల్ 4 + 1 చేస్తే 5 పార్ట్స్ అనేది అవ్వడం జరుగుతుంది. ఈ 5 పార్ట్స్ వాల్యూ మనకి 90 అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి మనకి 1 పార్ట్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే 90 అనేది 5లో మనకి 18 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఇది కూడా 90 లీటర్స్ కాబట్టి ఇక్కడ మిల్క్ వచ్చేసి 2 పార్ట్స్ ఉంది, మిల్క్ వచ్చేసి 3 పార్ట్స్ ఉంది, వాటర్ వచ్చేసి 2 పార్ట్స్ ఉంది కాబట్టి అంటే రెండు కలిపితే మిల్క్ ప్లస్ వాటర్ టోటల్ అనేది వస్తుంది. 3 + 2 5 పార్ట్స్ అనేది ఉండడం జరిగింది. 5 పార్ట్స్ వాల్యూ మనకి 90 అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనకి 1 పార్ట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటే 1 పార్ట్ వాల్యూ అనేది ఎంత వస్తుందంటే 90 అనేది 5లో 18 టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుంది కాబట్టి 1 పార్ట్ వాల్యూ 18 అనేది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్లో మనం చూసుకున్నట్లయితే మిల్క్ మధ్య డిఫరెన్స్ ఎంత అనేసి అడుగుతున్నారు. ఇందులో ఉన్న మిల్క్కి డిఫరెన్స్ అనేది ఎంత అనేసి అడుగుతున్నారు. ఇక్కడ మిల్క్ వచ్చేసి మనకి 4 పార్ట్స్ అనేది ఉండడం జరిగింది. అంటే ఇక్కడ 1 పార్ట్ వాల్యూ 18 అయితే ఇక్కడ మిల్క్ వచ్చేసి 4 పార్ట్స్ కాబట్టి 4 పార్ట్స్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 1 పార్ట్ వాల్యూ 18 అయితే 4 పార్ట్స్ అనేది ఏమవుతుందంటే 72 అనేది అవ్వడం జరుగుతుంది. 72 లీటర్స్ అనేది మిల్క్ అనేది ఉండడం జరిగింది ఈ 90 లీటర్స్లో. అదేవిధంగా ఇక్కడ కూడా మనం మిల్క్ క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 1 పార్ట్ వాల్యూ 18 అనేది వచ్చింది. ఇక్కడ ఇందులో మిల్క్ అనేది ఎంత ఉందంటే 3 పార్ట్స్ అనేది ఉంది. 1 పార్ట్ వాల్యూ 18 అయితే 3 పార్ట్స్ వాల్యూ అనేది ఏమవుతుందంటే 54 అనేది అవ్వడం జరుగుతుంది. 54 అంటే సింపుల్గా ఇక్కడ మనకి క్వశ్చన్లు ఏమడుగుతున్నాడు అంటే మిల్క్ అనేది డిఫరెన్స్ ఎంత ఉంది అనేసి అడుగుతున్నాయి. 2 వెజల్స్లో మిల్క్ మధ్య డిఫరెన్స్ ఇక్కడేమో 72 లీటర్స్ ఉంది, ఇక్కడేమో 54 లీటర్స్ ఉంది. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ మనకి 18 అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ క్వశ్చన్కి మన ఆన్సర్ అనేది ఏమవుతుందంటే 18 అనేది అవుతుంది. లేదు అనుకుంటే ఇక్కడ లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకున్నా కూడా 12 - 4 చేస్తే మనకి 8 అనేది రావాలి కాబట్టి మనకి 8 వచ్చే ఆప్షన్ ఒక ఆప్షన్ మాత్రమే ఉంది, దట్ ఈస్ ఆప్షన్ బి అనేసి మనం సింపుల్గా చెప్పొచ్చు. ఇన్ ఏ మిక్చర్ ఆఫ్ 80 లీటర్స్ ద రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్ ఈస్ 3:1.
ఇఫ్ దిస్ రేషియో ఈజ్ టు బి 2:3 దెన్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ టు బి ఫర్దర్ యాడెడ్ ఈస్. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే ఇనిషియల్గా మనకి క్వాంటిటీ అనేది 80 లీటర్స్ అనేది ఉండడం జరిగింది. ఇనిషియల్గా క్వాంటిటీ మనకి 80 లీటర్స్ అనేది ఉండడం జరిగింది. అయితే ఇందులో మనకి ఏమేమి ఉందంటే మిల్క్ అదేవిధంగా వాటర్ ఉందనేసి చెప్తున్నారు. మిల్క్ ఎంత ఉందంటే 3 పార్ట్స్, వాటర్ వచ్చేసి 1 పార్ట్ అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి 3:1 ఈ వెజల్లో మనకి రేషియో ఎంత ఉందంటే 3:1 ఉంది. ఈ 3:1 ఉన్నది కాస్త ఏమవ్వాలంటే 2:3 అనేది అవ్వాలంట. 2:3 అనేది అవ్వాలంట. 3:1 ఉన్నటువంటి రేషియో కాస్త 2:3 అనేది అవ్వాలంటే మనం వాటర్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ ఏం యాడ్ చేస్తున్నారంటే వీళ్ళు వాటర్ అనేది యాడ్ చేస్తున్నారు. వాటర్ అనేది యాడ్ చేసినప్పుడు 3:1 ఉండాల్సింది 2:3 అనేది అవుతుంది. అయితే మనకి వాటర్ అనేది ఎన్ని లీటర్స్ యాడ్ చేయాలనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ ఒకసారి మనం సింపుల్గా చూసుకున్నట్లయితే ఎప్పుడైనా కానీ ఇప్పుడు మనం ఏం యాడ్ చేస్తున్నామంటే వాటర్ అనేది యాడ్ చేస్తున్నాం కాబట్టి మిల్క్ అనేది కాన్స్టెంట్ ఉండాలి. సో ఇక్కడ రేషియో ఎవరెవరికంటే ఇది మిల్క్ కీను వాటర్ కీను. ఇక్కడ మిల్క్ ఏమో 3 పార్ట్స్ ఉంది, ఇక్కడ మిల్క్ ఏమో 2 పార్ట్స్ ఉంది. అయితే ఇక్కడ మనకి డిఫరెంట్గా ఉంది కాబట్టి అంటే సింపుల్గా చెప్పాలంటే మనం వాటర్ యాడ్ చేసేటప్పుడు మిల్క్ అనేది చేంజ్ కాకూడదు, వాటర్ మాత్రమే చేంజ్ అవ్వాలి. అది ఎలానో ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే ఇందులో మిల్క్ వచ్చేసి 50 లీటర్స్ ఉంది అనేసి అనుకుంటున్నా, వాటర్ వచ్చేసి 20 లీటర్స్ ఉంది అనేసి అనుకుంటున్నా. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీనికి ఒక 30 లీటర్స్ వాటర్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. 30 లీటర్స్ లేదా 80 లీటర్స్ వాటర్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఏం యాడ్ చేస్తున్నా నేను వాటర్ అనేది యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ 50 లీటర్స్ మిల్క్ అనేది ఉంది, 20 లీటర్స్ వాటర్ అనేది ఉంది. ఇప్పుడు దీనికి నేను 80 లీటర్స్ వాటర్ అనేది యాడ్ చేస్తే ఇప్పుడు న్యూ వెజల్లో మనకి ఏమవుతుందంటే మిల్క్ వచ్చేసి మనకి ఇక్కడ ఎంత ఉందంటే 15 ఉంది. ఇప్పుడు వాటర్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ వాటర్ 20 ఉంది, ఈ 80 లీటర్స్ యాడ్ చేయడం వల్ల మనకి వాటర్ అనేది ఏమవుతుందంటే 100 లీటర్స్ అనేది అవుతుంది. అంటే సింపుల్గా మనం వాటర్ యాడ్ చేస్తే వాటర్ అనేది చేంజ్ అవుతుంది తప్ప మిల్క్ అనేది చేంజ్ అవ్వదు. ఇక్కడ క్వశ్చన్లో కూడా మనకి వాటర్ అనేది యాడ్ చేస్తున్నాం కాబట్టి మిల్క్ అనేది చేంజ్ అవ్వకూడదు. కానీ ఇక్కడ మిల్క్ అనేది 3 పార్ట్స్ ఉంటే ఇక్కడ మిల్క్ అనేది 2 పార్ట్స్ ఉంది. ఇక్కడ ఏమైందంటే చేంజ్ అనేది జరిగింది కాబట్టి మిల్క్ అనేది కాన్స్టెంట్ చేయాలి. ఇక్కడ కాన్స్టెంట్గా లేదు కాబట్టి కాన్స్టెంట్ చేయాలి. కాన్స్టెంట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 3 పార్ట్స్ ఉంది, ఇక్కడ 2 పార్ట్స్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ రేషియోని ఇక్కడ 3 ఇక్కడ 2 ఉంది కాబట్టి రెండింటికి ఎల్సిఎం అనేది 6 అనేది తీసుకోవచ్చు. లేదనుకుంటే కనుక 6 తీసుకుంటే కనుక ఎల్సిఎం ఈ 6 అనేది 3లో ఎన్ని టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుందంటే 2 టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ రేషియోని 2తో మల్టిప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ 6 అనేది 2 తోటి మనకి ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుందంటే 3 టైమ్స్ కాబట్టి ఈ రేషియోని 3 తోటి మల్టిప్లై చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి 3 తోటి ఈ రేషియోని, ఇక్కడ ఉన్నటువంటి 3 తోటి, ఇక్కడ ఉన్నటువంటి 2 తోటి ఈ రేషియోని మనం మల్టిప్లై చేసుకుంటే మనకి కొత్త రేషియోస్ అనేవి రావడం జరుగుతుంది. అవి ఎలా ఉంటాయి ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం వీటిని మల్టిప్లై చేస్తే 2 తోటి మిల్క్ టు వాటర్ రేషియో అనేది ఏమవుతుందంటే మిల్క్ టు వాటర్ రేషియో అనేది 2:3 చేస్తే మనకి 6 అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 2:1 చేస్తే 2 అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే 3:2 చేస్తే 6 అనేది అవుతుంది. అదేవిధంగా 3:3 చేస్తే 9 అనేది అవ్వడం జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి ఈ న్యూ రేషియోస్ వచ్చిన తర్వాత ఈ ఓల్డ్ రేషియోస్ని మనం క్యాన్సిలేషన్ అనేది చేసుకోవాలి. లేదనుకుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మిల్క్ అనేది కాన్స్టెంట్ ఉంది. ఇక్కడ మనకి ఇలా 2 తోటి ఇలా 3 తోటి ఎందుకు మల్టిప్లై చేస్తామంటే మనకి ఇక్కడ మిల్క్ అనేది కాన్స్టెంట్ అనేది చేయడం కోసం. మనం వాటర్ యాడ్ చేసేటప్పుడు వాటర్ మాత్రమే చేంజ్ అవ్వాలి, మిల్క్ అనేది చేంజ్ కాకూడదు కాబట్టి. ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే మిల్క్ అనేది ఇక్కడ 6 పార్ట్స్ ఉంది, ఇక్కడ 6 పార్ట్స్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. అయితే ఇక్కడ వాటర్ చూసుకున్నట్లయితే 2 పార్ట్స్ ఉండాల్సింది ఏమైందంటే 9 పార్ట్స్ అనేది అవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఎన్ని పార్ట్స్ అనేది యాడ్ అయిందంటే 7 పార్ట్స్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకి ఇనిషియల్ క్వాంటిటీ అనేది ఎంత ఉందంటే 80 లీటర్స్ అనేది ఉండడం అనేది జరిగింది. ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే ఇనిషియల్ రేషియో ఎంత ఉందంటే 6:2. బట్ వాళ్ళు ఏమైనా చెప్పారంటే 3:1. ఇప్పుడు ఇవన్నీ ఓల్డ్ రేషియోస్, ఈ ఓల్డ్ రేషియోస్ మనం తీసుకోకూడదు న్యూ రేషియోస్ వచ్చిన తర్వాత. ఇప్పుడు ఇది ఇనిషియల్ రేషియో అనేది అవ్వడం జరుగుతుంది. అంటే మిల్క్ వచ్చేసి 6 పార్ట్స్ ఉంది, వాటర్ వచ్చేసి 2 పార్ట్స్ ఉంది. టోటల్ ఎంత అంటే 8 పార్ట్స్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే టోటల్ ఇనిషియల్గా మనకి 8 పార్ట్స్ అనేది ఉంది. అయితే క్వాంటిటీ రూపంలో ఎంత అని చెప్తున్నారంటే 80 లీటర్స్ అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నుంచి 1 పార్ట్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే 80 అనేది 8లో 10 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 1 పార్ట్ వాల్యూ 10 అయితే ఇక్కడ మనకి 7 పార్ట్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 1 పార్ట్ వాల్యూ 10 అయితే 7 పార్ట్స్ వాల్యూ అనేది ఏమవుతుందంటే 70 అనేది అవ్వడం జరుగుతుంది. 7 పార్ట్స్ వాల్యూ 70 అనేది అవ్వడం జరుగుతుంది. అంటే మనం ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేయాలంటే 70 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేయాలి. దట్ ఈస్ ఆప్షన్ సి అనేసి మనం ఆన్సర్ అనేసి చెప్పొచ్చు. ఇక్కడ క్వశ్చన్లో మనకి వాటర్ అనేది ఎంత యాడ్ చేయాలనేసి అడుగుతున్నారు. ఆప్షన్ సి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. అండ్ alloy is made of aluminum and nickel in the ratio 3:4. The quantity in kg of nickel required to be melted with 36 kg of aluminum is. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని అడుగుతున్నారంటే
క్వశ్చన్లో వచ్చేసి మనకి 3:4 అనేసి రేషియో చెప్పడం జరుగుతుంది. ఎవరెవరికంటే అది అల్యూమినియంకిను అదేవిధంగా నికెల్కిను రేషియో ఎంత అంటే 3:4 అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్లో మనకి 36 kg అనేది ఏంటిదంటే అల్యూమినియం అనేసి చెప్పడం జరుగుతుంది. అల్యూమినియం అంటే ఇక్కడ మనకి 3 parts వాల్యూ చెప్పేస్తున్నారు. 3 parts వాల్యూ ఎంత చెప్తున్నారు అంటే 36 kg అనేసి చెప్పడం జరుగుతుంది. 3 parts వాల్యూ 36 kg అయితే ఇక్కడ 1 part వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే 36 అనేది 3లో మనకి 12 times క్యాన్సిలేషన్ అనేది అవ్వడం జరుగుతుంది. 1 part వాల్యూ 12 kg అనేది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే నికిల్ అనేది ఎంత యాడ్ చేయాలనేసి అడుగుతున్నారు. నికిల్ ఈజ్ టు బి రిక్వైర్డ్. నికిల్ వచ్చేసి ఎన్ని పార్ట్స్ ఉందంటే మనకి ఇక్కడ 4 parts అనేది ఉంది కాబట్టి నికిల్ వచ్చేసి 4 parts అనేది ఉంది కాబట్టి 1 part వాల్యూ 12 kg అయితే 4 parts వాల్యూ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 1 part వాల్యూ 12 అయితే 4 parts అనేది 4 × 12 చేస్తే మనకి 48 kg అనేది రావడం జరుగుతుంది. 48 kg అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుంటే ఆప్షన్ సి 48 kg అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇఫ్ ఏ మిక్చర్ కంటైన్స్ యాసిడ్ అండ్ ఆల్కహాల్ ఇన్ ద రేషియో 3:2 on adding 10 liters of alcohol to this mixture the ratio of acid to alcohol becomes 3:5. What was the amount of acid in liter in original mixture? సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇనిషియల్గా మనకి యాసిడ్ వాటర్ అనేది ఉంది, దానికి రేషియో అనేది ఇవ్వడం జరుగుతుంది. 10 liters ఆఫ్ ఆల్కహాల్ అనేది దీనికి యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసిన తర్వాత రేషియో అనేది ఏమైందంటే 3:5 అనేది అయిందంట. అయితే ఒరిజినల్ మిక్చర్ అనేది ఎంత ఉంది అనేసి అడుగుతున్నారు. ఒరిజినల్ మిక్చర్లో మనకి ఏమడుగుతున్నారు అంటే యాసిడ్ అనేది ఎంత ఉంది అనేసి అడుగుతున్నాం. ఒరిజినల్ మిక్చర్లో యాసిడ్ ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇనిషియల్గా ఏమేమి ఉందంటే యాసిడ్ అదేవిధంగా ఆల్కహాల్ అనేసి చెప్పడం జరుగుతుంది. యాసిడ్ అదేవిధంగా ఆల్కహాల్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ రేషియో ఎంత అంటే 3:2 అనేసి చెప్పడం జరుగుతుంది. 3:2. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 3:2 ఉండాల్సింది 3:5 అనేసి అయిందనేసి చెప్తున్నారు. 3:5 ఎందుకు అవుతుందంటే ఇక్కడ మనకి ఆల్కహాల్ అనేది యాడ్ చేస్తున్నారు. ఆల్కహాల్ అనేది ఎంత యాడ్ చేస్తున్నారు అంటే 10 liters ఆఫ్ ఆల్కహాల్ అనేది యాడ్ చేస్తున్నారు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏదైనా యాడ్ చేసేటప్పుడు ఇప్పుడు మనం ఏమేమి యాడ్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఆల్కహాల్ అనేది యాడ్ చేస్తున్నాం. ఆల్కహాల్ యాడ్ చేసినప్పుడు ఆల్కహాల్ మాత్రమే చేంజ్ అవ్వాలి, యాసిడ్ అనేది కాన్స్టెంట్ ఉండాలి. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యాసిడ్ 3 parts ఉంది, ఇక్కడ యాసిడ్ కూడా 3 parts ఉంది కాబట్టి ఇక్కడ మనకి కాన్స్టెంట్గానే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 2 parts ఉండాల్సింది ఏమైందంటే ఇక్కడ మనకి 5 parts అనేది అవ్వడం జరిగింది. 2 parts ఉండాల్సింది ఏమైందంటే 5 parts అనేది అవ్వడం జరిగింది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎన్ని పార్ట్స్ అనేది ఇంక్రీజ్ అయిందంటే 3 parts అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అంటే సింపుల్లో పార్ట్స్ రూపంలో ఎన్ని పార్ట్స్ అనేది యాడ్ అయిందంటే 3 parts అనేది యాడ్ అయింది. ఇక్కడ క్వాంటిటీ రూపంలో 10 liters అనేది యాడ్ అవ్వడం జరిగింది. 10 liters. అయితే ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ నుంచి మనకి 1 part వాల్యూ అనేది ఏమవుతుందంటే 10/3 అనేది అవ్వడం జరుగుతుంది. 10/3 liters. 1 part వాల్యూ 10/3 అయితే మనకేం కావాలంటే ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమడుగుతున్నాడు అంటే యాసిడ్ ఎంత అనేసి అడుగుతున్నాడు. ఒరిజినల్ మిక్చర్లో యాసిడ్. సో ఇక్కడ మనకి యాసిడ్ అనేది ఎన్ని పార్ట్స్ ఉందంటే ఇక్కడ మనకి 3 parts అనేది ఉండడం జరిగింది. ఒరిజినల్ మిక్చర్లో మనకి 3 parts అనేది ఉంది కాబట్టి ఇక్కడ మనకి 3 parts వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 1 part వాల్యూ మనకి 10/3 అనేది వచ్చింది కాబట్టి 3 parts వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 3 × 1 part వాల్యూ 10/3 కాబట్టి ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే 3 క్యాన్సిలేషన్ జరిగితే 10 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి యాసిడ్ అనేది ఒరిజినల్ మిక్చర్లో ఎంత ఉందంటే 10 liters అనేది ఉండడం జరిగింది. ఆప్షన్ ఏ అనేసి మనం చెప్పొచ్చు. ఏ లిక్విడ్ మిక్చర్ కంటైన్స్ 1/5 part యాసిడ్ 3/5 part ఆల్కహాల్ అండ్ రెస్ట్ ఈస్ వాటర్. ఇఫ్ ద టోటల్ మిక్చర్ ఈస్ 20 liters ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ లీటర్స్. సో ఇక్కడ క్వశ్చన్లో కూడా మనకి ఏమని చెప్తున్నారంటే 1/5 part వచ్చేసి యాసిడ్ అనేసి చెప్పడం జరుగుతుంది, 3/5 part వచ్చేసి ఆల్కహాల్ అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే ఇలా ఫ్రాక్షన్స్లో ఉన్నప్పుడు డినామినేటర్లో ఉన్న వాటికి మనం ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి టోటల్ కింద తీసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది కాబట్టి టోటల్ వచ్చేసి 5 parts అనుకుంటే టోటల్ క్వాంటిటీ వచ్చేసి 5 parts అనుకుంటే టోటల్ వచ్చేసి 5 parts అనుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే ఈ 5 partsలో 1 part వచ్చేసి ఏముందంటే యాసిడ్ అనేది ఉండడం జరిగింది. 1 part వచ్చేసి ఏముందంటే యాసిడ్ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఏమని చెప్తున్నారంటే 3/5 part వచ్చేసి ఆల్కహాల్. అంటే టోటల్ 5 parts అయితే అందులో 3 parts వచ్చేసి ఆల్కహాల్ అనేది ఉండడం జరిగింది. 3 parts వచ్చేసి ఏముందంటే ఆల్కహాల్ అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఇంకా రిమైనింగ్ ఎంత అంటే వాటర్ అనేసి చెప్తున్నారు. రిమైనింగ్ ఏముందంటే వాటర్ అనేసి ఉంది అని చెప్తున్నారు. టోటల్ 5 parts అనేసి మనం అనుకోవడం జరిగింది. ఆ 5 partsలో యాసిడ్ వచ్చేసి 1 part, ఆల్కహాల్ వచ్చేసి 3 parts అని చెప్తున్నారు. 5 partsలో 4 parts కంప్లీట్ అయింది కాబట్టి ఇంకెన్ని పార్ట్స్ ఉందంటే ఇంకా 1 part అనేది ఉండడం జరిగింది. అయితే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే టోటల్ మిక్చర్ ఎంత అని చెప్తున్నారు అంటే 20 liters అని చెప్తున్నారు. టోటల్ వచ్చేసి మనం 5 parts అనేసి అనుకోవడం జరిగింది. టోటల్ వచ్చేసి 5 parts అనుకున్నాం కాబట్టి 5 parts వాల్యూ మనకి ఎంత అని చెప్తున్నారు అంటే
20 లీటర్స్ అనేసి చెప్పడం జరుగుతుంది. టోటల్ 5 పార్ట్స్ వాల్యూ 20 లీటర్స్ అయితే ఇక్కడ నుంచి మనం 1 పార్ట్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 20 అనేది 5లో 4 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది కాబట్టి 4 లీటర్స్ అనేది అవుతుంది. 1 పార్ట్ వాల్యూ 4 లీటర్స్ అయితే ఇక్కడ మనం వాటర్ వచ్చేసి ఎంత యాడ్ చేస్తున్నాం అంటే 1 పార్టే కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ సి 4 లీటర్స్ అనేసి మనం చెప్పొచ్చు. ద రేషియో ఆఫ్ వాటర్ అండ్ మిల్క్ ఇన్ ఏ 72 లీటర్స్ ఆఫ్ మిక్చర్ ఈజ్ 4:5. దెన్ వాట్ అమౌంట్ ఆఫ్ మిల్క్ ఈజ్ టు బి యాడెడ్ టు దిస్ మిక్చర్ ఈజ్ మేక్ ద రేషియో 3:6. ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే సో ఇక్కడ ఇనిషియల్గా మనకి 72 లీటర్స్ అనేది ఉండడం జరిగింది. ఇందులో మనకి రేషియో అనేది చెప్తున్నారు. ఏ రేషియో అంటే ఎవరెవరికి చెప్తున్నారు అంటే ఫస్ట్ వాటర్కిను మిల్క్కిను చెప్తున్నారు. వాటర్కిను మిల్క్కిను ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే వాటర్కిను అదేవిధంగా మిల్క్కిను రేషియో ఎంత అంటే 4:5 అనేసి చెప్పడం జరుగుతుంది. 4:5. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మిల్క్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. మిల్క్ అనేది యాడ్ చేసిన తర్వాత ఆ రేషియో అనేది ఏమవుతుందంటే 3:6 అనేది అవ్వడం జరుగుతుంది. 3:6. ఇక్కడ మనకి మిల్క్ అనేది ఎంత యాడ్ చేయాలనేసి అడుగుతున్నారు. మిల్క్ అనేది ఎంత యాడ్ చేయాలి. ఇనిషియల్గా వాటర్ టు మిల్క్ 4:5 ఉంది. ఇది కాస్త 3:6 అనేది అవ్వాలంట. అయితే ఇక్కడ మనకి మిల్క్ అనేది ఎంత యాడ్ చేయాలి అనేసి అడుగుతున్నాం. మనం మిల్క్ యాడ్ చేసేటప్పుడు వాటర్ అనేది కాన్స్టెంట్గా ఉండాలనేసి మనం చెప్పుకోవడం జరిగింది. మిల్క్ని యాడ్ చేసేటప్పుడు వాటర్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే వాటర్ అనేది కాన్స్టెంట్ ఉండాలి కాబట్టి ఇక్కడ ఒకసారి మనం వాటర్ చూసుకుంటే ఇక్కడేమో 4 పార్ట్స్ ఉంది, ఇక్కడేమో 3 పార్ట్స్ ఉంది. వాటర్ అనేది కాన్స్టెంట్గా లేదు కాబట్టి వాటర్ని కాన్స్టెంట్ చేయడం కోసం ఈ రేషియోని ఇక్కడ ఉన్న 3 తోటి మనం మల్టిప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి 4 తోటి ఈ రేషియోని మనం మల్టిప్లై చేసుకుంటే వాటర్ అనేది ఈక్వల్ అనేది అవుతుంది. లేదు అనుకుంటే 4కి 3కి ఎల్సిఎం 12 అనేది తీసుకున్నట్లయితే 12 అనేది 4లో 3 టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుంది కాబట్టి దీన్ని ఇంటూ 3 తోటి మల్టిప్లై చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 12 ఎల్సిఎం ఏదైతే ఉందో ఈ 12 అనేది 3తో 4 టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుంది కాబట్టి 4 తోటి ఈ రేషియోని మనం మల్టిప్లై చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత మనకి న్యూ రేషియోస్ అనేవి రావడం జరుగుతుంది. న్యూ రేషియోస్ మనం తీసుకున్నట్లయితే 3:4 చేస్తే మనకి 12 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా 3:5 చేసుకున్నట్లయితే మనకి 15 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే 4:3 చేస్తే మనకి 12 అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 4:6 చేస్తే మనకి 24 అనేది అవ్వడం జరుగుతుంది. ఇలా ఎందుకు చేస్తున్నామంటే ఇక్కడ మనకి వాటర్ అనేది కాన్స్టెంట్ ఉండాలి. కాన్స్టెంట్ లేదు కాబట్టి కాన్స్టెంట్ చేయడం కోసం మనం ఈ విధంగా చేసుకుంటున్నాం. ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే వాటర్ టు మిల్క్ ఇక్కడ మనకి వాటర్ అనేది కాన్స్టెంట్ అయిపోయింది కాబట్టి అంటే ఇక్కడ 12 పార్ట్స్ ఉంది, ఇక్కడ 12 పార్ట్స్ ఉంది. అంటే మిల్క్ ఏమైందంటే ఇక్కడ మనకి 15 పార్ట్స్ ఉండాల్సింది ఏమైందంటే 24 పార్ట్స్ అనేది అవ్వడం జరిగింది. అంటే ఎన్ని పార్ట్స్ అనేది ఇంక్రీజ్ అయిందంటే 9 పార్ట్స్ అనేది ఇంక్రీజ్ అయింది. అంటే ఇప్పుడు మనం సింపుల్గా ఈ 9 పార్ట్స్ వాల్యూ ఎంతో మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ మనకి న్యూ రేషియోస్ వచ్చిన తర్వాత ఓల్డ్ రేషియోస్ని మనం పట్టించుకోవద్దు అనేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇన్ కేసు ఇవి ఇలాగే ఉంచుకున్నట్లయితే మనకి ఈ వాల్యూస్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనకి ఇవి స్ట్రైక్ ఆఫ్ చేసుకుంటే మనకి క్లారిటీ అనేది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకి ఇనిషియల్ క్వాంటిటీ ఎంతో చెప్పడం జరుగుతుంది. ఇనిషియల్ క్వాంటిటీ ఎంత అని చెప్తున్నారు అంటే 72 లీటర్స్ అనేసి చెప్తున్నారు. అంటే ఇక్కడ మనకి అందులో వచ్చేసి వాటర్ వచ్చేసి 12 పార్ట్స్ అనేది ఉండడం జరిగింది. మిల్క్ వచ్చేసి 15 పార్ట్స్ కాబట్టి టోటల్ అంటే 12 + 15 27 పార్ట్స్ అనేది అవ్వడం జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే 27 పార్ట్స్ వాల్యూ మనకి ఎంత అని చెప్తున్నారంటే 72 లీటర్స్ అనేసి చెప్పడం జరుగుతుంది. 27 పార్ట్స్ వాల్యూ మనకి 72 లీటర్స్ అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ నుంచి మనకి ఏమడుతున్నారంటే 9 పార్ట్స్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. 9 పార్ట్స్ వాల్యూ ఎందుకంటే ఇక్కడ మనకి ఎంత మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాం అనేసి క్వశ్చన్లో అడుగుతున్నారు కాబట్టి 9 పార్ట్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి అంటే సింపుల్గా దీన్ని మనం by3 చేసుకుంటే మనకి బోత్ సైడ్స్ మనకి 9 పార్ట్స్ వాల్యూ తెలిసిపోతుంది కదా. అంటే 27/3 అంటే మనకి ఎంత వస్తుంది 9 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ 9 ఇక్కడ 72/3 చేసుకుంటే మనకి ఇక్కడ 24 అనేది రావడం జరుగుతుంది. అంటే 9 పార్ట్స్ వాల్యూ అనేది మనకి ఎంత వస్తుందంటే 24 లీటర్స్. అంటే ఆప్షన్ ఏ అనేసి క్వశ్చన్కి ఆన్సర్ అనేసి మనం చెప్పొచ్చు.